నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనమును మీ కొరకు నేను చదువుచున్నాను, వినండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. హీ హూ బ్రేక్స్ ఓపెన్ ద వే గోస్ అప్ బిఫోర్ దమ్. ప్రాకారము అంటే గోడ అని మనకు అర్థమవుతుంది. అడ్డుగా ఒక గోడ ఉంటే మనము దాటిపోలేం. కొద్దిగా వయసు తక్కువ ఉన్నవారు టకటకని గోడ మీద ఎక్కి పోతారు, కానీ అది కూడా బాగా ఎత్తుగా ఉన్న గోడ మీద చిన్న ఏజ్లో ఉన్నవారు కూడా ఎక్కలేరు. కానీ ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. కాబట్టి ఈ వాగ్దానమును ఈ దినము మీరు సొంతం చేసుకోవాలి. ఎన్నో డిస్టర్బెన్సెస్, అడ్డు ఆటంకములు మన జీవితంలో జరుగుతూ ఉన్నవి. చూడండి, ప్రపంచంలో ఒక పెద్ద మార్పు వచ్చుచున్నది. మీరందరూ చూచుచున్నారు. నేను ఈ సంవత్సరం ఆరంభం నుండి ఏం చెప్తున్నాను? 26 నుండి సిద్ధపడాలి, సిద్ధపరచాలి, అటువంటి ఒక టైంలోనికి వచ్చేసాం. కాబట్టి ఫస్ట్ సంఘం, ఎఫెసీ సంఘం గురించి మీకు నేను బోధించాలి. దీని వెనుక చాలా లెక్కలు ఉన్నవి, అది మీకు అవసరం లేదు అని కూడా మీకు చెప్పాను. అన్నీ చేంజ్ అవుతున్నదా లేదా? ఈ సంవత్సరం ఇటువంటి పెద్ద యుద్ధం జరుగుతుందని ఎవరు కూడా ప్రవచించలేదు. తమిళనాడులో కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు సంవత్సరం అంతా జరగబో కార్యాలను చెప్తూ ఉంటారు. కానీ అటువంటి వారు కూడా ఈ యుద్ధం గురించి వారు ప్రవచించలేదు. ఎప్పుడు 2026 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం వాతావరణం, యుద్ధ వాతావరణము ప్రారంభమవుతున్నది. మీరు గ్రహించారు ఏమో. ఇవి చాలా టైం దగ్గర ఉన్నది అని మనకు చూపించుచున్నది. మొన్న జరిగిన సంఘటన కూడా సుప్రీం లీడర్ ఖమేనీ వారిని చంపారు. అంటే ఎందుకు చంపారు? వారికి వీరికి మధ్య ఉన్న గొడవ ఏంటిది, ప్రాబ్లం ఏంటిది మనకు తెలియదు. మన సామాన్య ప్రజలము. అక్కడ ఉన్న టెన్షన్, అక్కడ ఉన్న ప్రాబ్లం మనకు తెలియదు. చంపే వరకు రావాలంటే బలమైన కారణము దాగి ఉండవచ్చు. కొందరు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలుకు చాలా ప్రాబ్లం ఇచ్చారు ఈ సుప్రీం లీడర్ అని. అండర్ గ్రౌండ్ ద్వారా మొత్తం హిజ్బుల్లా, హమాస్ వారికి ఆయుధాలు సప్లై చేసి ఇజ్రాయేలు ప్రజలు నిద్ర లేకుండా చేశాడు.
అని కొందరు అంటున్నారు. మనకు తెలియదు అక్కడ ఉన్న ప్రాబ్లమ్ మనకు తెలియదు గానీ. తర్వాత అమెరికా దేశంలో కూడా ట్రంపు సెక్యూరిటీకి హానికరముగా ఏదో ఉన్నదని కొందరు అంటున్నారు. అంటే అక్కడ విషయం మనకు తెలియదు. అస్సలు తెలియదు. కానీ చూడండి అంత పెద్ద లీడర్ చనిపోయారని ప్రజలందరూ బాధపడుచున్నారు. ముస్లిం సోదరులు చాలామంది దుఃఖపడి ఏడవడం మనము చూస్తున్నాం. అంటే నేనెందుకు చెప్తున్నానంటే, పెద్ద మార్పు ఒకటి ప్రపంచంలో జరుగుచున్నది. మళ్ళీ ఇంకొకటి దుబాయ్‌లో ఎందుకు అటాక్ చేయాలి? సౌదీలో ఎందుకు అటాక్ చేయాలి? కువైత్‌లో ఎందుకు అటాక్ చేయాలి? ఖటార్‌లో ఎందుకు అటాక్ చేయాలి? అది అర్థం కావట్లేదు. అంటే యుద్ధమే సరిగ్గా అర్థం కావట్లేదు. ఏంటిది? ఏం అర్థం కావట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మార్పు ఒకటి ప్రపంచంలో చోటు చేసుకుంటున్నది. మంచిగా గమనించాలి. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న లెక్కలు, బైబిల్ గ్రంథంలో ఏది రాయబడినదో కరెక్ట్‌గా జరుగుతూ ఉంటవి అండి. 17 సంవత్సరాలు నేను ఉపద్రవములను అనుభవించినాను. మొన్ననే లెక్క చేశాను. నేను సామాన్యంగా మాటలో మాట 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు మహా ఉపద్రవములను దాటానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కరెక్ట్‌గా నేను కూర్చొని మొన్న లెక్క చేశాను. ఎప్పటినుంచి ఈ గిడినెస్, తల తిరగడం, ఇటువంటి సమస్య నాకు ఎప్పటి నుండి వచ్చిందని నేను అన్నీ చూసినప్పుడు కరెక్ట్ 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. అక్కడ బైబిల్ గ్రంథంలో 17కి సంబంధం ఏదైనా ఉన్నదా? 17 సంవత్సరాలంటే యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు ఉండెను. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు ఉండెను అని వచ్చుచున్నది. బైబిల్‌లో ఉన్నది. అంటే నేను అనుకున్నాను, అబ్బా! కరెక్ట్‌గానే మనకి ఉపద్రవ కాలం. ఐగుప్తు అంటే బానిసత్వం, బందీ గృహం అని చెప్తారు. కాబట్టి బానిసత్వంలో, బందీ గృహంలో 17 సంవత్సరాలు యాకోబు ఉన్నాడు. మనము కూడా యాకోబు యొక్క సంతతి, ఇజ్రాయేలు సంతతి. నేను కూడా 17 సంవత్సరాలు ప్రాబ్లమ్‌లో ఉన్నాను గదా! అని నేను అర్థం చేసుకున్నా. ప్రతీదీ కూడా, ప్రతి లెక్క కూడా బైబిల్ గ్రంథంలో తప్పకుండా ఉంటది. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చుచున్న వాగ్దానం ఏమిటంటే, ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా వెలుచున్నాడు. భయపడకుము, నీ విమోచకుడు రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. కాబట్టి పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి, ముందుకు వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ మొదటి వ్యక్తి ఈ లోకంలో ఆదాం అని చెప్పబడి ఉన్నది. ఆదాం ఎముక నుండి స్త్రీని దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈ ఫస్ట్ ఫ్యామిలీని ఏదెన్ తోటలో పెట్టాడు. ఏదెన్ తోటలో పెట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తోట మధ్య ఉన్న మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలమును తినకండి. తింటే మరణం వస్తది. కాబట్టి తినకండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తే ప్రజలు ఎప్పుడు కూడా వినరయ్యా. అంటే నన్ను కూడా కలిపి చెప్తున్నా. అంటే దేవుని మాటకు లోబడే తత్వం ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. అక్కడ ఫస్ట్ ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది. విధేయత లేదు. సర్పం మెల్లిగా వచ్చి మాట్లాడుచున్నది. దేవుడు ఇలా చెప్పాడా? మీ కళ్ళు తెరవబడితే అందుకే అసూయతో దేవుడు చెప్పాడు.
ఒక పని చేయండి, తినండి. తిన్న తర్వాత చూడండి ఎట్లా ఉంటదో చూడండి. మీరు అట్లా అయిపోతారు, ఇట్లా అయిపోతారని చెప్పంగానే వారు ఫలమును తిన్నారు. దేవుడు చెప్పాడు తినవద్దు. వారు తిన్నారు. అంటే విధేయత లేదు. దేవునికి విధేయత చూపలేదు. అవును. దాని వలన ఏమైంది? దేవుడు వారితో మాట్లాడుటకు డైలీ వస్తాడంట. సమయం గడుపుటకు. వారు ఆ టైంలో ఏం చేశారంటే చెట్ల మధ్య వెళ్ళి దాక్కుకొనెను. విధేయత చూపలేదు కదా! భయం పట్టుకున్నది దాక్కుకొనెను. దేవుని సహవాసమును కోల్పోయారు. ఏదెన్ తోట నుండి వారిని దేవుడు బయటికి పంపించాడు. అంటే దేవునికి వాళ్ళకు మధ్యలో ఉన్న కనెక్షన్ పోయింది. బైబిల్‌లో ఏం చెప్పబడి ఉన్నది తెలుసా? యెషయా గ్రంథం 59:2లో మీ పాపములే, మీ దోషములు దేవునికి మీకు మధ్య అడ్డుగా, గోడగా నిలబడి ఉన్నది. ఈ అడ్డు గోడను దేవుడు పగలగొట్టాలంటే బైబిల్‌లో ఇప్పుడు వాగ్దానం చూసాం కదా! ప్రాకారమును పడగొట్టువాడు నీకు ముందుగా పోవుచున్నాడు. దేవుడు పడగొట్టాలంటే విధేయత, విధేయత. అందుకే రెండవ ఆదాం ఈ భూమికి వచ్చాడు. విధేయత చూపించాడు. అంటే తండ్రికి లోబడ్డాడు. సిలువకు పోవడం, పోకపోవడం నీ చేతిలో ఉన్నది, నీ ఇష్టం అని ఆయన మీదనే వదిలేశాడు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? తండ్రి నీ చిత్తం కానిమో అని చెప్పాడు. అంటే దేవునికి లోబడ్డాడు, విధేయత చూపాడు. ఫస్ట్ ఆదాం విధేయత చూపలేదు. సెకండ్ ఆదాం యేసు విధేయత చూపాడు. సిలువకు వెళ్ళాడు, రక్తమును చిందించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు రక్తము దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడను పగలగొట్టును, పడగొట్టును అని అక్కడ ఒక అర్థము అక్కడ దాగి ఉన్నది. కాబట్టి యేసు రక్తం మీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టును. దేవునితో మిమ్మును ఏకముగా చేయును. కాబట్టి విధేయత, విధేయత గమనించండి. విధేయత దేవునికి మీకు మధ్య ఉన్న గోడను పడగొట్టును. విధేయత, విధేయత అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనము విధేయత చూపాలి. యేసు ప్రభు ఒకటి చెప్పాడు. ఒక్క చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించుము. వెంటనే మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, సార్ ఒక్క చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపిస్తే గోడలాగా ఉన్నది కదా పళ్ళు, ఇది అన్నీ రాలిపోతాయి. వేరే ఏం జరుగుతుంది అక్కడ? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపిస్తే టకా టకా అని కొడతారు. కొడితే ఈ పళ్ళు గోడలాగా ఉన్నదిగా అన్నీ రాలిపోతాయి అని చెప్తారు. వెంటనే ఎవరికైనా మనసులో ఆలోచన వస్తుంది. అది ముఖ్యం కాదు. మీరు చెంపను వారు కొట్టుచున్నారు, మీరు చెంపను చూపించారు, దాని వలన మీకు ఈ నష్టం కలిగింది, ఆ నష్టం కలిగింది, ఆ తర్వాత కానీ ఫస్ట్ దేవుడు చెప్పిన మాటకు నేను లోబడుతాను. విధేయత. ఈ విధేయత దేవునికి మీకు ఉన్న అడ్డుగోడను పగలగొట్టును, పడగొట్టును అను విషయమును ఎప్పుడును మీరు గ్రహించాలి. నేను మొన్న హుజురాబాద్ వెళ్ళాను. హుజురాబాద్ వెళితే దేవుడు కొన్ని దర్శనములు నాకు చూపించాడు. అప్పుడు దానియేలుకు దేవుడు ఆ కృపనిచ్చాడు. ఇప్పుడు పనికి మాలిన నాకు ఆ కృపని ఇచ్చి వాడుకొనుచున్నాడు. అంటే సేవకు పిలిచినప్పుడే ఆ గ్రేస్ ఉన్నది. కానీ
ఎన్నో కష్టాలు, ఉపద్రవములు సహించిన తర్వాత ఇప్పుడు ప్రభు చెప్పిన విషయాన్ని చెప్పయ్యా. నేను ఏదైనా చూపిస్తే ప్రజలకు చెప్పు. అవును. అప్పుడే ప్రజలు దీవించబడతారు. వారి యొక్క కన్నీరు తుడవబడుతది చెప్పు. దాచిపెట్టవద్దు. వారు ఉన్నారా లేదా తర్వాత విషయం. నేను విషన్లు చూపిస్తే చెప్పు. కాబట్టి నేను కొన్ని విషన్స్ నాకు వచ్చినవి నేను నా డైరీలో రాసుకున్నాను. అప్పుడు వెళ్ళి ఒక పాస్టర్ గురించి చెప్పాను. మీ ఫాదర్ చనిపోయారు. ఫాదర్ మాటను ఎప్పుడు కూడా మీరు వినలేదు. ఇప్పుడు మీరు ఫాదర్ యొక్క సంఘమును మీరు నడిపిస్తున్నారు. మీ ఫాదర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయన మాటకు మీరు సరిగ్గా లోబడలేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు బాధపడుతూ ఉంటారు. అయ్యో! నా తండ్రి మాట వినలేదు కదా! అని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు మీతో ఏం మాట్లాడుచున్నాడంటే, పరలోకపు తండ్రి అయిన నేను సింహాసనం మీద కూర్చొని ఉన్నా. నాకు లోబడమని చెప్పు ఇప్పుడు. నాకు విధేయత చూపించినట్లయితే నెక్స్ట్ లెవెల్‌లో నేను తీసుకొని వెళ్తాను. సంఘం అభివృద్ధి చెందుతది. సేవ అభివృద్ధి చెందుతది. వాడుకుంటాను. అను విషయమును నువ్వు చెప్పమంటే నేను స్టేజ్ ఎక్కంగానే అక్కడ హుజురాబాద్ మీటింగ్‌లో చెప్తే ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ ప్రవచనం ముందుకు వెంటనే ఒక పాస్టర్ వచ్చాడు. వారికి ప్రేయర్ చేశాను. దేవుని పవర్ వారిని తాకినది. కాబట్టి ఈ దినము ఈ వాక్యమును మీరు ప్రాఫెసీగా తీసుకోండి. ప్రాకారమును పడగొట్టువాడు మీకు ముందుగా వెలుచున్నాడు. ఆత్మీయ జీవితంలో మీకు దేవునికి మధ్య ఉన్న గోడ యేసు రక్తము పడగొట్టును అన్న విషయమును ఈరోజు మీరు తీసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి, ప్రజలను చూడండి. శక్తి ప్రవహించునుగాక. ఎంతమంది ప్రార్థన నాతో ఏకీభవించి చేస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి తండ్రి. నీ శక్తి వారి మీదకి దిగవచ్చునుగాక. సింహాసనం వైపు కన్నులెత్తుచున్నాను. ఇప్పుడే నీ శక్తి వచ్చునుగాక. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించునుగాక. దుష్టాత్మలు, అపవాది క్రియలు యేసు నామంలో శరీరమును కుటుంబమును విడిచి వెళ్ళి పోవునుగాక. ప్రభువా, వారిని ముట్టండి తండ్రి. బలపరచండి, బలం అనుగ్రహించండి. నీ శక్తి వారి మీదికి వచ్చునుగాక ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్నీరును తుడవండి, నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఏప్రిల్ నెల 17, 18, 19 విజయవాడ పట్టణంలో బిషప్ అసరయ్య స్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభలు ఉన్నవి. 3 దినములు అద్భుతమైన రాత్రులు. 3 రాత్రులు, ఒక్క రాత్రి కూడా మిస్ చేయకండి. ప్రభు మీతో మాట్లాడే దినాలు. ఆ అద్భుతాలు, సూచక క్రియలు ప్రభు చేస్తాడు. మర్చిపోకండి. ఇతరులు, తెలిసిన వారు అందరికీ చెప్పండి. బిషప్ అసరయ్య స్కూల్ గ్రౌండ్లో 17, 18, 19 ఏప్రిల్ శుక్ర, శని, ఆది తప్పకుండా కుటుంబముగా వచ్చి పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.